హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐ యామ్ సో హ్యాపీ, లేదంటే ఈ రీడింగ్ మీకు కాదని చెప్పి అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది, నాకైతే వాట్సాప్ చేయండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు, బట్ ఎందుకు రావాలి అనుకుంటున్నారో ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో ఫస్ట్ అయితే తెలుసుకోవచ్చు. పాస్ట్లో అయితే మీ పార్ట్నర్కి మీరు అన్నీ షేర్ చేసుకునేవారు. ఏ విషయాలైనా కూడా మీ పార్ట్నర్తో అయితే మీరు షేర్ చేసుకునేవారైనా తెలుస్తుంది. పాస్ట్లో అయితే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. వాటర్ ఎనర్జీ. మీరు ఎంత మీ రిలేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చినా, మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి తన ఫీలింగ్స్ గురించి మాత్రమే తను ఆలోచించడం, వేరే వారి ఫీలింగ్స్ వాళ్ళ బాధల గురించి అయితే పట్టించుకోకపోవడం. అంటే మీ పార్ట్నర్కి అవసరం లేదు ఎదుటివారి ఫీలింగ్స్ కానీ ఎదుటివారి బాధలు కానీ మీ పార్ట్నర్కి అయితే అవసరం లేదు. తన గురించి మాత్రమే, తన హ్యాపీనెస్ మాత్రమే ఫాస్ట్లో అయితే మీ పార్ట్నర్ అయితే చూసుకున్నారనే చెప్పచ్చు ఖచ్చితంగా. ఎదుటివారు ఏమైపోయినా కూడా తనకి పర్వాలేదు, నా హ్యాపీ నాకు ముఖ్యం అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో ఆలోచించారు మీ విషయంలో. ఎందుకంటే మీ పార్ట్నర్కి ఏంటంటే ఒక కొత్త పర్సన్ తన లైఫ్లోకి ఎవరైనా వస్తే తన పాస్ట్లో ఉన్న పర్సన్ని ఇగ్నోర్ చేసి ఆ కొత్త పర్సన్ లైఫ్లోకి అయితే చాలా ఈజీగా అయితే మీ పార్ట్నర్ అయితే వెళ్ళిపోతారు. తను ఏది కూడా సీరియస్గా తీసుకోరు, ప్రతిదీ కూడా టేక్ ఈజీగా తీసుకుని, ఏ రిలేషన్ అయినా కూడా టేక్ ఈజీగా తీసుకునే మైండ్ సెట్ మీ పార్ట్నర్ది. అలాగే పాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. మీ పార్ట్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. ఏ విషయం అయినా కూడా తనకి లవ్ ఉంటుంది, అది సీరియస్గా ఉండదు. ఏదైనా కూడా జస్ట్ టేక్ ఈజీగా తీసుకునే మైండ్ సెట్ మీ పార్ట్నర్ది అయితే. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. ఏంటంటే తనకి 50 ఇయర్స్ వచ్చినా కూడా 20 ఇయర్స్ చైల్డ్‌హుడ్ మెంటాలిటీస్‌తో ఉంటారు మీ పర్సన్ అయితే. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన చైల్డ్‌హుడ్ మెంటాలిటీ అనే చెప్పాలి. తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మీ పార్ట్నర్‌ని అయితే మీరు పాస్ట్‌లో అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టమనే ఫీల్ అయ్యారు మీరైతే. అదైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు క్యాపబిలిటీ ఉండదు. వీళ్ళకి ఏ రిలేషన్‌ని కూడా స్టెబిలిటీ ఇవ్వలేరు. ప్రతి ప్రాబ్లం కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుంది వీళ్ళ వల్ల. రిలేషన్‌లో అయితే ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఏదో ఒక డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉంటుంది. స్టెబిలిటీ అయితే వీళ్ళు రిలేషన్‌కి అయితే ఇవ్వలేరనే తెలుస్తుంది ఖచ్చితంగా. పాస్ట్‌లో కూడా మీకు మీ రిలేషన్ విషయంలో అయితే స్టెబిలిటీ ఇవ్వలేదు. వేరే పర్సన్ గురించి అయితే మీ లైఫ్‌లో నుంచి అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వేరే లైఫ్‌లోకి అయితే వెళ్లారు మీ పార్ట్నర్ అయితే. మీరైతే చాలా బాధపడ్డారు. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు పాస్ట్‌లో అయితే మీరు. మీ పార్ట్నర్ చేసిన
బిహేవియర్‌కి కానీ, మిమ్మల్ని బాధపెట్టిన విధానానికి కానీ మీరైతే చాలా బాధపడ్డారు. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్‌నయితే చాలా జెన్యూన్‌గానే లవ్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే మీది సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పి మీరైతే మీ పార్ట్నర్‌నయితే చాలా జెన్యూన్‌గానే లవ్ చేశారు. బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీకు అట్రాక్షన్ అయ్యారనే చెప్పాలి. జెన్యూన్ కాదు, అట్రాక్షన్‌గా మీపై ఇష్టం పెంచుకున్నారు. బట్ మీ అంత జెన్యూన్‌గా అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని లవ్ చేయలేదనే తెలుస్తుంది. మీ లైఫ్‌లో అన్నీ ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్‌కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. మీ లైఫ్‌లో అన్నీ ఉన్నా మీ పార్ట్నర్‌కి అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. మీ పార్ట్నర్ కోసం అయితే మీరు చాలా వదులుకున్నారు. ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు మీరైతే చాలా బాధపడుతున్నారు. పాస్ట్‌లో జరిగిందైతే తలుచుకునే మీరు బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా. కానీ పరిస్థితుల కారణంగా అయితే మీరు చాలా నేర్చుకున్నారు మీ పార్ట్నర్ విషయంలో అయితే. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మీ పార్ట్నర్ చేసిన బిహేవియర్‌కి అయితే మీరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేశారు. వేరే వారి లైఫ్‌లోకైతే మీ పార్ట్నర్ అయితే వెళ్లారు. మీ ఫీలింగ్స్‌ని కానీ, మీ బాధని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ ఏది కూడా మినిమమ్ పట్టించుకోనే లేదు మీ పార్ట్నర్ అయితే. వేరే వారి లైఫ్‌లోకెళ్లారు. మిమ్మల్ని బాధపెట్టారు మీ పార్ట్నర్ అయితే. పాస్ట్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత బాధపెట్టారో, ఫీలింగ్స్‌ని, ఆ ఎమోషన్స్‌ని అయితే మీరైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే మీరైతే పాస్ట్‌లో మీ పార్ట్నర్ గురించి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీనైతే మీరైతే ఊహించుకున్నారు. హ్యాపీగా ఉండాలి, మీ పార్ట్నర్‌ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ పార్ట్నర్‌తో హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోవాలి అని చెప్పి మీరైతే చాలా ఊహించుకున్నారు మీ పార్ట్నర్ విషయంలోని. బట్ మీ పార్ట్నర్ అయితే తను వేరే ఆపర్చునిటీని చూసి తన లైఫ్‌లో వచ్చే వేరే పర్సన్‌కైతే అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. తన లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి పాస్ట్‌లోని. దానివల్ల అయితే మీ పార్ట్నర్ మీకు చేసిన నమ్మక ద్రోహానికి మీరు చాలా బాధపడ్డారు. వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి మీ లైఫ్‌లో నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే వాక్ అవే చేశారనే చెప్పాలి. ఎందుకంటే మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని అయితే మీ పార్ట్నర్ అయితే పట్టించుకోలేదు. తన హ్యాపీనెస్ కోసం అయితే మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయారు పాస్ట్‌లోని. అది వేరే పర్సన్ గురించి. మీరు ఎంత జెన్యూన్‌గా లవ్ చేసినా కూడా మీ ప్రేమనైతే మీ పార్ట్నర్ అర్థం చేసుకోలేదనే చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు మీ గురించి. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరంటే ఏంటో అర్థమైంది. మీ పార్ట్నర్‌కి అయితే మీ ఇంపార్టెంట్ ఏంటో తెలిసింది మీ పార్ట్నర్‌కి అయితే. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎక్కువగా మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. ఫైర్ ఎనర్జీ. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి అయితే మీ పార్ట్నర్ రావాలి అని అనుకుంటున్నారు. మీకోసం అయితే మీ పార్ట్నర్ అయితే చాలా పవర్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరు ఎంత ఇంపార్టెంటో అన్న విషయం అయితే మీ పార్ట్నర్‌కి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారనే తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. తనైతే ఒంటరివారైపోయారు. ఇప్పుడు తనకంటూ ఏ హోపు లేదు. అది మీరే. తనకేమైనా ఉంటే ఆ హోప్ మీరే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ అయితే చాలా పవర్‌గా థింక్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు తన
ఈ బాధనైతే భరించలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవరైతే తన లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్‌తో అయితే మీ పార్ట్నర్‌కైతే ఇద్దరికీ కూడా చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలైతే జరుగుతున్నాయి అన్న విషయం అయితే మనకైతే తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి తెలుసుకోవడానికైతే ఇప్పుడైతే ట్రై చేస్తున్నారు. ఫాస్ట్‌లో ఉన్న పర్సన్ అంటే మీరే కదా! మీ గురించి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫాస్ట్‌లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మీరే. మీరు ఎంత ఇంపార్టెంటో, మీ లవ్ ఎంత జెన్యూనో, తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా మీరే తనకి ఇంపార్టెంట్ పర్సన్. మీరే సోల్‌మేట్ పర్సన్ అన్న విషయం ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే తెలిసింది. పాస్ట్‌లో ఎవరైతే ఉన్నారో నాతో, నా పర్సనే నా సోల్‌మేట్ పర్సన్. నన్ను చాలా జెన్యూన్‌గా లవ్ చేసింది. నేనే అర్థం చేసుకోకుండా వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. చాలా అంటే తన ఆలోచనలు, తన మిస్టేక్ తోటే, తన బ్యాడ్ బిహేవియర్ తోటే వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళి తన లైఫ్‌ని తనే పాడు చేసుకున్నాను అని చెప్పి, తనకు తనే మోసం చేసుకున్నాను అని చెప్పి, ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన అయితే గొడవలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మనశ్శాంతిగా లేరు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఎవరు ఇంపార్టెంట్ పర్సనో ఇప్పుడు బాగా అర్థమైంది. ఎవరి లవ్ జెన్యూన్ లవ్వో కూడా ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే బాగా అర్థమైందనే తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే చాలా లవ్ ఉంది. మీ మీదైతే తనకి చాలా లవ్ ఉంది. ఎప్పుడు తన ఫీలింగ్స్‌ని, తన బాధని, తన ప్రాబ్లమ్స్‌ని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తన బాధని మీకు షేర్ చేసుకోవాలి. తను చేసిన మిస్టేక్స్‌కైతే మీకు అపాలజీ అడగాలి. మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి. మళ్ళీ మీ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు. పాస్ట్‌లో ఉన్న తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మీరే. మీరు ఎలాంటి వారు, ప్రెజెంట్ తన లైఫ్‌లో ఉన్న పర్సన్ ఎలాంటి వారో ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఈ డిస్కషన్స్ వల్ల అయితే మీ పార్ట్నర్‌కైతే బాగా అర్థమయ్యింది. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే కొంచెం అయితే హోప్ ఉంది. అది మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే హోప్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎవరి గురించి అయితే వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్లారో, మీ పార్ట్నర్ హ్యాపీనెస్ చూసుకొని వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్లారో, బట్ అక్కడైతే హ్యాపీగా అయితే ఫీల్ అవ్వట్లేదు. మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. వాళ్ళిద్దరికీ అసల పడట్లేదనే చెప్పాలి. ఇద్దరికీ కూడా చాలా డిస్కషన్స్ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీ లవ్ ఏంటి, మీది ఎంత జెన్యూన్ లవ్వో మీ పార్ట్నర్‌కైతే బాగా అర్థమైంది. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో రీయూనియన్ చెయ్యాలి. న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. వెయిటింగ్ చేస్తున్నారు మీ లైఫ్‌లోకి రావడానికైతే. యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ సక్సెస్ చేయాలి నా రిలేషన్‌ని ఎలాగైనా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్‌కి ఇప్పుడు తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా మీరే గ్రేట్ పర్సన్. మీరే తనని జెన్యూన్‌గా లవ్ చేసే పర్సన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే అర్థమైంది. తన పాస్ట్ పర్సనే జెన్యూన్‌గా లవ్ చేసే పర్సన్ అని చెప్పి. ఎంతమంది తన లైఫ్‌లోకి వచ్చినా కూడా వాళ్ళ లవ్ అయితే నాటకం అని చెప్పి, వాళ్ళ లవ్ జెన్యూన్ కాదని చెప్పి, తను ఎంత మిస్టేక్ చేశారా, మిమ్మల్ని మిస్ చేసుకొని అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఫీలింగ్ అయితే అలాగే ఉంది. మీకోసం అయితే చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి అని చెప్పి మీ లైఫ్‌లోకి అయితే రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారనే తెలుస్తుంది ఖచ్చితంగా. మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ ఎలాంటి పర్సనో ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే అర్థమైంది. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న పర్సన్‌తో అయితే మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా ఉండట్లేదు. తను ఏ హ్యాపీనెస్ చూసుకుని తన లైఫ్‌లోకి వెళ్లారో ఆ హ్యాపీనెస్ అయితే మీ పార్ట్నర్ అయితే పొందట్లేదనే తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మీ పార్ట్నర్ విషయంలో ఏంజెల్స్ మీకు ఏ సజెషన్ ఇవ్వబోతున్నారో తెలుసుకోవచ్చు. ప్లీజ్ యాక్యురేట్‌గా అయితే రీడింగ్ ఇవ్వండి మా వ్యూయర్స్ కోసం. ప్లీజ్
ఏంజల్స్. పాస్ట్‌లో మీ పర్సన్ గురించి అయితే మీరైతే చాలా బాధపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులైతే మీరైతే గడిపారు. ఇప్పటికీ కూడా గడుపుతున్నారు. మీరు చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు మీ పార్ట్నర్‌ని. అయినా కూడా మీ పార్ట్నర్ మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మీ నుంచి అయితే వాకవే చేశారు. మీ లవ్‌ని, మీ ప్రేమని, మీ ఎమోషన్స్‌ని కూడా మినిమమ్ కూడా పట్టించుకోకుండా మీ లైఫ్‌లో నుంచి అయితే వాకవే చేశారు. సో, ఇటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తున్నారు గనక, మీరైతే ఈ వ్యక్తిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలరా? లేదా? అనేది మిమ్మల్నే ఆలోచించుకోమనైతే ఏంజెల్స్ చెప్తున్నారు. మీ ప్రేమని కాదని మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయిన వ్యక్తినైతే మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. ఒకవేళ మీరు అన్నీ సమర్థించుకోగలను. మళ్ళీ ఇలాంటిది నా లైఫ్‌లో జరిగితే మళ్ళీ నేను సమర్థించుకోగలను. నే నేను ఇటువంటి వ్యక్తిని నేను బ్యాలెన్స్ చేసుకోగలను. ఏ మిస్టేక్ చేసినా కూడా ఈ వ్యక్తినైతే నేను బ్యాలెన్స్ చేసుకోగలను అని మీరు అనుకుంటే గనక ఈ వ్యక్తినైతే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఏంజెల్స్ అయితే మీకైతే సజెషన్ అయితే ఇస్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఇది ఎంతమందికి రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.